మీరందరూ కూడా ఒక్క విషయం ఆలోచించాలని నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు వచ్చిన ఎన్నికతో, ఈ ఎన్నికల్లో గెలుపుతో, ఈ ఎన్నికల్లో ఓటమితో ప్రభుత్వానికి ఏమీ కాదు. కానీ ఒకసారి ఆలోచించండి, 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎవరికన్నా ఒక్క మనిషికి రాష్ట్రంలో ఏమన్నా మంచి జరిగిందా? ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని మాటలు చెప్పినారు, ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్నెన్ని రకాల వాగ్దానాలు చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. హతేలీ మే జన్నత్ దిఖాకే, అరిచేతిలో స్వర్గం చూపెట్టి అందరికీ అడ్డగోలు హామీలు ఇచ్చి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతాంగాన్ని, గ్రామీణ ప్రాంతంలో ఉండే మరి అక్కడ ఉండే పెద్దలని మోసం చేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి 420 హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అధికారం పెద్ద విషయం కాదు. 10 ఏళ్ళు మీరు మాకిచ్చారు, ఇవాళ వాళ్ళకి ప్రజలు అవకాశం ఇచ్చారు. నేను మిమ్మల్ని దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. 10 ఏళ్ళ మా పరిపాలన మీ ముందుంది, 2 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన కూడా మీ ముంగట ఉన్నది. ఈ 2 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో ఎవరికైనా మంచి జరిగిందా, ఎవరికైనా మేలు జరిగిందా ఆలోచించి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి ఒక్క కారణం ఉందా? దయచేసి ఆలోచన చేయండి. ఒక్కటంటే ఒక్క కారణం ఉందా? ఎన్ని మాటలు చెప్పినారు. పెద్ద మనుషులకి కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తే మేము 4000 పెన్షన్ ఇస్తామని చెప్పినారు. అట్లాగే ప్రతి ఆడబిడ్డకి నెలకు 2500 రూపాయలు నెలకు ఇస్తామని చెప్పినారు. ఒక్క ఆడబిడ్డకైనా మరి అది కూడా 100 రోజుల్లో ఇస్తామని చెప్పినారు. ఒక్క ఆడబిడ్డకైనా నెలకు 2500 అందిందా? ఎవరికన్నా వచ్చిందా 2500? ఎవరికన్నా 4000 పెన్షన్ వచ్చిందా? తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చినారా? తులం బంగారం వచ్చిందా? ఎవరికైనా గట్టిగా చెప్పాలా? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చినారా? పోనీ కేసీఆర్ గారు కష్టపడి బాగా చేసిన కరెంటుని ఇవాళ కరెంట్ అన్న సక్కగిస్తున్నారా ఈ ప్రభుత్వం? మంచినీళ్ళకు బిల్లులు వస్తున్నాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20,000 లీటర్లకు ఫ్రీ వాటర్ ఇచ్చిండు. హైదరాబాద్లో 20,000 లీటర్లు ఫ్రీగా ఇక్కడ ఉండే పేదలకు ఇచ్చిండు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక బిల్లులు వస్తున్నాయా? వస్తున్నాయా లేవా? ఇవాళ కేసీఆర్ ఫ్రీగా ఇచ్చిన నీళ్లు కూడా ఇచ్చే తెలివి లేదు, ఇచ్చే ముఖం లేదు వీళ్ళకి. కరెంట్ ఇచ్చే తెలివి లేదు, నీళ్ళు ఇచ్చే తెలివి లేదు, పేదలకి పథకాలు ఇచ్చే తెలివి లేదు, కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు కొనసాగించే తెలివి కూడా లేదు. కేసీఆర్ గారు ఎన్నడూ పేరు మీద, మతం పేరు మీద రాజకీయం చేయలేదు. పేదవాళ్ళు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా మంచి చేయాలని ఆలోచన చేసినారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, బతుకమ్మకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చీరలు వస్తుండేనా? ఒక్కసారి చీరలు వస్తున్నాయి అన్నటోళ్ళు చేయలేవట్టాలి. బతుకమ్మ కేసీఆర్ ఉన్నప్పుడు చీరలు వచ్చినాయా? ఇలా కాంగ్రెస్ వచ్చినాక చీరలు వస్తున్నాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు రంజాన్ तोहफा వస్తుండేనా లేదా? केसीआर साहब जब थे रमजान का तोहफा आता था कि नहीं आपको? आज मिल रहा आपको रमजान का तोहफा? केसीआर साहब जब थे तब के आप क्रिसमस के टाइम पे क्रिसमस गिफ्ट मिलता था. अब क्रिसमस गिफ्ट मिल रहा क्या? क्रिसमस कानुका वस्तुंदा? केसीआर साहब जब थे हुकूमत में केसीआर किट देते थे. आज केसीआर किट मिल रहा क्या आपको? आपके बच्चों को केसीआर किट मिल रहा क्या आपको? 2 साल में एक वादा नहीं निभाए, एक भी स्कीम ढंग से अमल नहीं करे, क्या मुंह लेके फिर वोट मांगने आ रहे कांग्रेस वाले? हमें तो नहीं समझ आ रहा. मुझे एक छोटा सा जुमला याद आ रहा है, वादे तो हसीन करते हैं, वादे तो हसीन करते हैं पर निभाना भूल जाते हैं. वादे तो हसीन करते हैं पर निभाना भूल जाते हैं. आग लगा के सीने में बुझाना भूल जाते हैं. आग लगा के सीने में बुझाना भूल जाते हैं. वादे तो हसीन करते हैं, నిభానా భూల్ జాతే హై. మాటలు చెప్పిండ్రు కానీ నిలబెట్టుకునే తెలివి లేదు, వాటిని అమలు చేసే జ్ఞానం లేదు.